నక్కపల్లిలో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్కును స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించారు. ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దు, గతంలో సేకరించిన భూములకే ఇంకా పరిహారాన్ని ఇవ్వలేదు, మళ్ళీ ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా రెండో విడతగా భూసేకరణకు ఎందుకు దిగుతున్నారని చెప్పి అధికారులతోని ఇక్కడున్న ప్రజలంతా కూడా వాగ్వాదాన్ని దిగారు. ప్రభుత్వ వైఖరిని అలాగే హోంమంత్రి అనిత తీరు నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న మహిళలు ఉన్నారు. చెప్పడం ఎందుకు ఈ పార్కును వద్దంటున్నారు? మీకు హోంమంత్రి గతంలో ఏం చెప్పారు, ఇప్పుడు మీకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది? జనాభా చనిపోతున్నారు, క్యాన్సర్ వస్తుంది, కాలు చిత్త వాత వచ్చేస్తుంది, మా జనం చచ్చిపోతున్నారు. మాకు వద్దు కంపెనీ, మేము ఏటకోళ్ళు వేటకొచ్చుకొని పెడతాము, మా కంపెనీ వద్దు వద్దు. మా మిత్తకాలు మనం బతిక మా పిల్లలు బతకలేరు, మా పిల్లలు బతకలేరు. ఇప్పుడు ఈ మందుల కంపెనీ వద్దు, మా పిల్లలు బతకలేరు, మాకు వద్దు, ఈ కంపెనీ మాత్రం వద్దు. హోంమంత్రికి చెప్పలేదా? చెప్పే ఎవరు మాకు పట్టించుకోరండి, మా పేదోళ్ళు ఎవరు పట్టించుకోరు. మేము ఏటకోళ్ళం, మేము జాబ్ గోళ్ళం కాదు కదా, మేము ఏటకోళ్ళం, మేము జాబ్ గోళ్ళం కాదు, మేము ఏటకోళ్ళం కాదా, ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. మా కంపెనీ వద్దు వద్దంటే వద్దు 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 వద్దు, మా కంపెనీ వద్దు వద్దంటే వద్దు, కంపెనీ వద్దు. మాది బాబు మా రాజీపేట అంటే ఒక రత్నం, మా ఊరు మా రాజీపేట, మా ఊరు రాజీపేట గ్రామం అంటే ఒక రత్నం ఆడది. ఆగండి, ఆ రత్నాన్ని ఏం చేసిందంటే ఒకే కంపెనీ వచ్చి రాత ఆగండి, ఆ ఒకే కంపెనీని ఆ రత్నాల కంపెనీ వచ్చి ఈ రత్నాలన్న రాజీపేటలో వచ్చి ఒక రాత కంపెనీ చేసేసింది. ఒక కంపెనీ వచ్చి ఆ కంపెనీ రాకముందు మా ఊరు ఎలా ఉండేది తెలుసా? మా గంగ సాతు ముచ్చులా ఉండేది నీరు, ఈ వేటిలో నీరు సాతు ముచ్చేలా ఉండేది నీరు. ఆ నీటిలోని చేపలు తీసి, ఆ నీటిలో 2 చేపలు తీసి ఇలా కొంచెం కొర్ర కొంచెం కారం ఉప్పేసి నీటితో మాట పెట్టుకున్న మాకు అమృతంగా ఉండేది. ఇప్పుడు ఆ చేప తింటే అశుద్ధం అంటే మీకు అర్థమవుతుంది, అశుద్ధంలా ఉంటుంది. మా వాళ్ళు రాత్రి 12 గంటలకు వచ్చి పగులు 12 గంటలకు ఏటకెళ్ళి చేపలు అమ్ముతా బతుకుతారు. మాకు డబ్బులు ఉండవు, మాకు భూములు ఉండవు, మాకు వల్ల తప్ప ఏమీ ఉండవు. ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా 3 గ్రహాలు వచ్చి పడ్డాయి, 3 దేవుళ్ళు మేము సృష్టికర్తలము, మేము సృష్టి నిర్మాణం చేస్తాము అనేసి వచ్చిన ఈ 3 మూర్ఖులు ఏం చేశారు తెలుసా? సృష్టిని వాళ్ళకి అర్థమవుతుంది. నన్ను 3 ఎవరో 3 మూర్తులు ఎవరు పరిపాలా, వాళ్ళు 3 మూర్తులే కదా, వాళ్ళకి అర్థమవుతుంది బాబా నాయకుడికి. 3 మూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టిని పరిపాలన చేస్తారు. అలా వచ్చారు వాళ్ళు, వచ్చి ఏం చేశారు తెలుసా? 3 గ్రహాల్లో తయారయ్యి సృష్టిని శూన్యం చేస్తున్నారు. అది మాకు బాగలేదు. వాళ్ళు దేవుళ్ళలాగా పూజ తగ్గిపడితే దేవుళ్ళని పూజిస్తారు, లేకపోతే వాళ్ళు బతికినంత కాలం మళ్ళీ జన్మాలు 7 జన్మాల దాకా మా బెచ్చకారులు ఉసులు వాళ్ళు వదలదు. మాది దేవయక్కలు, మా గంగపుత్రులు, మా వాళ్ళు ఉసురు మాత్రం మెట్టు కొట్టుకొని పోయినట్టు పోతారు వాళ్ళు. మాకు డబ్బులు అవసరం లేదు, మాకు ధనాలు అవసరం లేదు, మాకు కూడు గుడ్డ గూడే మాకు కావాల్సినవి. దానికి కూడా మా బతకండి ఒక్క కంపెనీ అయితే ఇంత నష్టం జరిగింది కదా. ఇన్ని కంపెనీలు వస్తే మా వాళ్ళు ఎలా బతుకుతారు? కానీ వాళ్ళకి డబ్బే కావాలా? డబ్బే కావాలంటే మా వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఒక పెట్రోల్ వేసేసి అందరిని తగలబెట్టేసి ఇరాన్న కసిపడినాగా, రావణాసురున్నాగా, కొమ్ముచున్నాగా 3 యాభైలు బతకాలి. ఈ పెద్దలు ఉసిరి వేసుకుంటే వాళ్ళు ఎన్నాళ్ళు బతుకాలి? వాళ్ళ పిల్లకి తెల్లికి మా ఉసిరి మాత్రం ఊరికి పోదు. మా పేద ప్రజలు ఏం చేస్తారు? కంప్లైంట్ చేపలు ఆడుకుంటారు, అట్టుకెళ్తారు, అమ్ముకుంటారు, తెచ్చుకుంటారు, పాటు గెంత అవుతారు. ఇలాంటి వాళ్ళు ఉసిరిలో ఊరికినే పోతుందా బాబు? చెప్పమ్మా, మీకు అసలు ఏం అన్యాయం జరుగుతుంది? ఏమని బాబు, మా బతుకు బతుకు ఎరువు లేదు. బాబు ముందు బ్యాటరీ వచ్చినప్పుడు మేము ఇలా ధర్నా చేసుకుంటా ఒక ఏటోటిని కూర్చున్నాం. అనిత గారి కారు వేసుకో వచ్చింది, అనిత మేడం కారు వేసుకో వచ్చింది. ఏటమ్మా మాకు మా పరిస్థితి ఎట్లా మారిపోయింది, మేము చందట్లో చేపలు తిన్నపోతున్నాం, వండుకోవడం పారపోసుకోవడం మెరక్కడికి వెళ్తే తెన్నీళ్ళు తినొస్తున్నాం అంటే నేను ఏం చేయను, చేతిలో అధికారం ఉందా? పవిత్రం వచ్చినప్పుడు మీకు మేలు చేస్తానన్నది. ఇవాళ పవిత్రం వచ్చింది, ఇంట్లో తొంగుంది, అది ఇంట్లో తొంగుంది పనికిమాలది. ఈ రోజు ఏమంటగా మేము ఎండలో ఉండడం వస్తుంది. రాజీపేట అంటే కొంచుకోవడం అన్నది పనికిమాలది. రాజీపేట అంటే కొంచుకోవడం అన్నది పనికిమాలది. రాజీపేట అంటే దాని పుట్టినూరు అన్నది పనికిమాలది. మాకు న్యాయం చేయలేదు. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దబ్బన ఇవాళ ఎక్కడ కాపాడలేదు. పవిత్రం రావాలన్నది. తెల్లి పిల్ల దొంగోటు మంచోటి వేసి ఏదోని కల్పించాం. మాకు న్యాయం చేయలేదు, న్యాయం చేస్తాను ఒప్పుకుంది, న్యాయం చేయలేదు. అది ఇప్పుడు ఇంత జనం ఇక్కడికి వచ్చారే కానీ ఇలా తొంగి చూడలేదు.
మరి ఏం చేయాలి దాన్ని? ఒక నాయకులు కూడా ఇట్లా రాలేదు. దానికి కావాల్సిన వాడు మున్సీ గారు సీని మాజీ ప్రెసిడెంట్. తర్వాత బ్యాటరీలో బుగ్గ అమ్ముకున్నవాడు సాత్యాల రాము. పేర్లు ఎత్తా నా ఇంటికి వస్తావు, గొల్లుగోళ్ళు నా ఇంటికి వస్తావు అనేసి. అలాగా 5 ఉన్నారు. మా ఊరు నమ్ముకొని తింటున్నారు ఎదవలు. ఈ ఎదవలందరూ మా ఊరు నమ్ముకొని తింటున్నారు. మాకు న్యాయం చేయలేదు. కోట్లు కట్టాడు బాబా. అడ్డ రోడ్లో ఇల్లు కట్టాడు ఈ మాజీ ప్రెసిడెంట్. అడ్డ రోడ్లోనే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. వైజాగ్లో 3 అంతస్తులు కట్టాడు. హైదరాబాద్లో 3 అంతస్తులు కట్టాడు. కోట్లు తెచ్చాలి. ఈ ఫ్యాక్టరీ అందరూ కోట్లు ఆ ఎదవలకి ఇస్తున్నారు. వాళ్ళు చేసి సాయం మా పెద్దలకు చెయ్యాలి కదా. ఏది పెద్దలకేది? ఊరే అమ్మేశాడు. యాగాదితో ముంచుకొని చీర అమ్మేశాడు. ఇప్పుడు మా బతుకేమి ఉంది? మా చంద్రట్లో బతకాల, ఏమిటి బతకాల? ఒక జాత ఈ గొలుగోలలో గుమ్మెత్తి అయిపోయి పెళ్లి చేస్తున్నాను. చూసారు వాళ్ళు అమ్మేసుకోయి, ఇల్లులు అమ్మేసుకోయి, ఒకళ్ళు అమ్మేసుకోయి, వాళ్ళు ఇల్లులు కట్టుకోయి. మావి ఏ బతకాలి వచ్చాయి? మావి ఏమిటి బతకాలి బాబు? మావి ఏమిటి బతకాలి? మాకు ఏమన్నా చంద్రమే భూమి. మాకు చంద్రమే భూమి. మా భూమి పుట్టలేదు. మరి అక్కడితో పక్కడినట్టు మాకు రక్కాడితే దొక్కాడితే మాకు భూములు లేవు, ఆస్తి లేవు, అంతస్తులు లేవు. మాకు ఉండగా గూడెగడ చేస్తున్నాయి అదవా, ఉండగా గూడెగడ చేస్తున్నాయి అంత. మమ్మల్ని ఏమో బతకనే లేదు ఇక్కడ. ఆ ఏళ్ళు మేలు చేస్తానన్నది ఏళ్ళు చేయలేదు. అది ఎక్కడుందో అది వస్తే బాగుంది అడుగుతాం. మమ్మల్ని ఏం మేలు చేయలేదు. అది మేలు ఏం చేయలేదు. అది చేతులు మేలు అది ఎక్కడ చూపెట్టింది. అది మా ఊరు మంచూరు అన్నది. మా ఊరు నాయకులు చేయలేదు. మా ఊరు నాయకులు తొక్కుపెట్టి మమ్మల్ని ఓట్లు వేయించింది ఎదవా. మమ్మల్ని ఓట్లు వేయించింది. నాయకులకు తప్పించింది. నేవరికి తప్పిలేదు. నేవరు తక్కువ పెట్టింది. నేవలు ఎత్తి నాయకులు ఎత్తించింది. నాయకులు బతకాలి కానీ నేవరు బతకనేదా ఏదో చేసిన పనికి మేము కింద పడిపోయాం. మాకు తిన్నా కూడలేదు. మాకు మాట్లాడితే చందట్లోకి వెళ్తేనే మాకు దొక్కాడుతుంది, లేకపోతే మాకు దొక్కాడదు. మాకు తిన్నా కూడలేకుండా మేము ఎన్ని బాధలు పడుతున్నామో దేవుడికి తెలుసు. మా తల్లి పిల్లలు బోల్డ్ బాధలు పడుతున్నాం కష్టాలుగా. మా అబ్బాయికి జబ్బులు వస్తే ఊర్లలో దొడ్డుకోయి మా అబ్బాయి జబ్బు బాగా చేశాను. గొల్లుగోడు కూడా పెద్దల పెసలు కూడా ఎవరు సాయం చేయలేదు. ఊరికి దొండి ఇవాళ అదన్నా న్యాయం చేసిందా? మాకు న్యాయం చేయలేదు. న్యాయం చేయాలి కదా. పేద పోరాడతాము. మాకొద్దు కావాలంటే మాకు ఫ్యాక్టరీ కావాలంటే మమ్మల్ని ముందే చంపిమనండి. మా ఆ ఫ్యాక్టరీ తీసేస్తామంటే మా బతుకులు ఉంటాయి. మేము నిలబెడతాం. మా ఊరు మా తాను మాకు ఉంటుంది. లేదంటే ఫ్యాక్టరీ మమ్మల్ని ముందే చంపడమే ఖాయం, లేకపోతే ఫ్యాక్టరీ తీసేయడమే ఖాయం. అంతేగాని మా ఊళ్ళో బతకనాక రోజులు లేవు. మరి వాళ్ళు ఏం చేద్దామని ఉద్దేశంలో ఉన్నాలో అదే చేయమనండి. మా జనాల కాడికి వచ్చి ఓ చుట్టే ఓ నారీ పిర్రెలు తెచ్చి ఒక జనాలు పోగొట్టేసి ఓ చుట్టూ చంపేసి మా మెట్టి మేము పోతాం. ఆ రాజు వాళ్ళు ఏలుకుంటారు. మా మెట్టి మేము పోతాం. అలాగైతే జరగడం అలాగే జరుగుతుంది. లేదంటే ఫ్యాక్టరీ కట్టడం మానేయడమే. మాకు ఫ్యాక్టరీ వద్దంటే వద్దు. అంతేగాని మా చేసేది మా ఏమి లేదు. మా పేదవాళ్ళు చేసేది ఏమీ లేదు. మాకు వద్దంటే వద్దని చెప్పేది. నా పేరు వరలక్ష్మి, 5వ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు చూస్తున్నారు ప్రజా అభిప్రాయ సేకరణ అని చెప్తున్నారు. ప్రజలు స్టార్ట్ అయిన దగ్గర నుండి ఒక 10 నిమిషాలు విన్నారు. ఏ ప్రజలు గొంతు విప్పి మాట్లాడగలిగారు? మాట్లాడతానని ముందుకొచ్చే నాయకులు గొంతు విప్పేస్తున్నారు. ఈరోజు మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రజాభిసేకరణ అని చెప్పేటప్పుడు నిన్న రాత్రి నుండి అర్ధరాత్రి దగ్గర నుండి సిపిఎం నాయకుల్ని, ప్రజాసంఘ నాయకులను అందరినీ కూడా అవసరస్తులు చేశారు. ఇది దుర్మార్గమైన చర్య. ఈరోజు చూస్తున్నారు జనాలు మాకు వద్దు బాబో ఈ గోలని చెప్పి బయటకు వచ్చేసినా కూడా ఎవరి కోసం ప్రజాభిసేకరణ జరుగుతుంది? అక్కడ ఎవరు ఉన్నారు అక్కడ నాయకత్వం జరిపించడానికి? ప్రజాభిసేకరణ అనే పేరుతో ఈరోజు మీ రాజకీయ నాయకులను సేకరణ చేసుకోవడానికి ఈరోజు పెట్టిన ప్రజాభిసేకరణ మీ రాజకీయానికి ఉపయోగపడుతుంది కానీ ప్రజలకు ఉపయోగపడేది కాదు. ఈరోజు చూస్తున్నారు రాజీపేట, గుర్రాజుపేట ఈ మత్స్యకారులు అందరూ కూడా మాకొద్దు ఈ భూమి అని చెప్తున్నారు. పెళ్లికాని అమ్మాయిలకి ప్రతి ఒక్కరికి కూడా 18 లక్షలు ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. ప్యాకేజీ లేదు కాక ఉన్న వాళ్ళకి కాడ సెంటు భూమి కాడ లేని రోజుల్లోని తీసుకొని కనీసం ఈరోజు రాజీపేట మత్స్యకారులందరూ కూడా ఈ రాజీపేటలోని ఉన్న సముద్రం మీద ఆధారపడి ఉంటున్నారు. ఒక్క నిమిషం, సముద్రం మీద ఆధారపడి ఉంటున్నారు. ఈరోజు మన పక్కన చూస్తున్నాం అనమాట. ఫార్మాసిటీ కంపెనీ తీసుకొచ్చి చాలా వేల మంది జనాలు నష్టపోయి చచ్చిపోతున్నా కాడ ఎవరు కాడ అడిగించట్లేదు, ప్రశ్నించట్లేదు అనమాట. అదే ఈ కంపెనీ కానీ బల్క్ డ్రగ్స్ కంపెనీ కానీ తీసుకొస్తే
ఈ వ్యర్థజలం అంతా కాడ సముద్రంలో కలిపి జనాలు నష్టానికి హాని కలిగిస్తుంది. ఇలాంటి నష్టపోరు చరిత్ర మేము మాత్రం ఒప్పుకోము. బల్క్ డ్రగ్స్ కంపెనీని వెనక్కి తీసుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో గట్టి చర్యలు తీసుకుంటాం. చెప్పండి, ఎందుకు మీరు ఇంతలాగా కోపం అవుతున్నారు? మాకెందుకంటే ఆ రోజు తెలియక మాకు భూములు అమ్మేశారండి. భూములు అమ్మేసిన తర్వాత మాకు ఏదో ఒక న్యాయం జరగాలి కదా. మేము ఈ చుట్టూరు ఎందుకు నక్కబిల్లి చుట్టూరు ఎందుకు మేము ఎందుకు తిరగవలసిన పని వచ్చింది. ఆ రోజు మెచ్చగారులు బయటికి వెళ్ళకపోతే మా ఊరికి ఆ సముద్రంలోనే తప్ప ఎవరికి బయటికి వెళ్ళి పని చేయలేరు. ఆ మెచ్చగారులు సముద్రంలోనే వేట చేస్తారు. ఈ రోజు చేస్తే చేపలు చనిపోతున్నాయి. వాసన, స్మెల్. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంపెనీ మేము భరించలేకపోతున్నాం. అలా దగ్గరున్న కంపెనీ భరించామని ఎలాగనుకుంటున్నారు వాళ్ళు? కాదు, హోమ్ మినిస్టర్ అనిత గారు ఆ రోజు మా ఊరు న్యాయం చేస్తామని మా ఊరు ఆడబిడ్డ అన్నారు. ఈ రోజు ఎక్కడ కనిపించలేదు ఆవిడ. ఈ రోజు ఎక్కడ కనిపించలేదు. మరి ఎక్కడో ఉండి ఆవిడ జాబులు చేసుకుంటా ఉంటే మా ఇంటి పక్క నుంచి కంపెనీలు వచ్చేస్తా ఉంటే మేము ఎలా బతకాలా? మేము ఎలా బతికి మా పిల్లలు ఎలా పోషించుకోవాలా? మేము ఎక్కడికి వెళ్ళి ఏం పని చేసుకోగలం? మేము పని చేసుకోలేము. బయటకు వెళ్తే ఏడకెళ్తే ఆ రోజు ఏడకెళ్తే మేము తిన్నట్టు లేకపోతే ఉన్నట్టు. ఆ గొడ్లు పెంచుకో బతుకుతున్నాం. ఆ బతుకు లేదు. ఆధార్కి వెళ్తే ఆధార్కి వెళ్ళక దారి లేదు. ఆ ఇంట్లో ఉండి బతకాలంటే ఆ గొడ్లు ఎక్కడ పెంచగలమా? ఇళ్ళలో ఉండి పెంచగలమా? ముసలోళ్ళు కట్టబడి నాకు వెళ్ళి ఓ రూపాయి తెచ్చుకొని బతకగలమా? ముసలోళ్ళు బతకడానికి దారి లేదు. ఓ గొడ్లు అమ్ముకోవడానికి దారి లేదు. ఓ పెంచడానికి దారి లేదు. ఇంట్లో కూకోయి మాకు ఎవరు ఎట్టి వాళ్ళు లేడు. అలాంటప్పుడు ఎవరు ఎడతారు? ఎవరన్నా వేసి మన ఆరం వేసి వాళ్ళు లేడు. ఆరం వేసి వాళ్ళు లేనప్పుడు మనకి ఎట్టి వాళ్ళు ఉండాలి కదా. మనకి ఎవరు చేసి వాళ్ళు ఎవరు లేడు. అలాంటప్పుడు ఈ పెద్దలు నాయుడు నందరూ ఈ అధికారులలో మాకు న్యాయం చేయాలి కదా. మాకు న్యాయం చేసి బెంచాలు చేయాలా? మీరు ఏమి చెప్తే ఆడుకుంటున్నాను, ప్రజలతో ఆడుకుంటున్నాను. మేము ఆడుకుంటే మాకు ఏమి చేయలేము. మాకు చేసి దబడతాను ఏమి లేదు. ఎవరన్నా ఏ పైన చేసుకోపోయి రాబోతే తెచ్చుకో బతికివాడు. ఆ బతుకు నేకడ చేసేది. ఆ బతుకు నేకడ అయిపోయింది. ఎంతో కష్టం. సముద్రంలోకి వెళ్తే ఎంతో కష్టం. అది తెలిసి కూడా మేము ఎందుకు అదే కావాలని అనుకుంటున్నాం. మేము అది వృత్తి కాబట్టి మేము బయటకు వెళ్తే బ్రతకలేము. చేపలు ఉంటేనే మేము బయటకు వెళ్ళి బ్రతకగలం. బయటకు వెళ్ళి పని చేయలేము. ఈ రోజు మాకు పని లేదు. ఇక్కడ పని లేదు. మాకు ఇక్కడ పాటు లేదు. ఈ కంపెనీ వచ్చే పాటు లేదు. పాటు లేక బయటకు వెళ్ళి పిల్లలు తల్లి వదిలేసి కూడా వెళ్ళి కష్టపడి తెస్తారంటే దేని గురించి పక్కన ఉంది. బయటకు వెళ్తున్నారు. ఏం చెప్పారండి? అన్ని మంచిగా చెప్తాను అని చెప్పారు. ఏం చెప్పారు? అన్ని బాగానే ఉంటాయి. అన్ని వచ్చి అన్ని ఎదుర్కొంటామని చెప్పారు. అన్ని ఎదుర్కొంటామని చెప్పారు. ఈ రోజు భర్తలో పిల్లలందరూ వేసుకొని వేరే వెళ్ళి వారం రోజులు 10 రోజులు ఉంటారండి సముద్రంలోని. అది కష్టం కాదా? ఒక రోజు వెళ్ళి ఉండరండి. మీరు తెల్ల చెట్లు వేసుకొని ఊరి మీద తిరగడం కాదండి. మేడ కడుతున్నారు, మిద్ది కడుతున్నారు, బంగారాలు కడుతున్నారు, అన్ని కడుతున్నారు. మాకు గొడ్లే కట్టబడుతున్నారు. మాకు ఏముంది? సముద్రం వెళ్ళి పామటి బియ్యం తెచ్చుకొని తిన్నది వస్తున్నాం మేము. తెలిసా? పామటి బియ్యానికి మేము దేవులాడుకోవడం. ఇదంతా తిరిగి పామటి బియ్యానికి మేము దేవులాడుకోవడం మేము. తెలుసా? ఇలా జరుగుతుందండి. ఎన్నికలకు ముందు అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పిన హోంమంత్రి కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తమకు అన్యాయం చేస్తున్నారని, ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే తమకు అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మత్స్యకారులు జీవనోపాధి కూడా కోల్పోతామని ఇచ్చిన మాట ప్రకారము ఏవైతే భూములు ఇచ్చామో వారందరినీ కూడా ఆదుకోవాలని, అలాగే ఇక్కడ నుండి బల్క్ డ్రగ్ పార్టీని నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని కూడా ఇక్కడున్న మత్స్యకార మహిళలు కానీ మిగతా మహిళలు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, నక్కపల్లి నుంచి.